ప్రభుత్వం కాళేశ్వరం అంశంలో కేసీఆర్ పై సిబిఐ విచారణ కోరడాన్ని ఖండిస్తున్నామన్నారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మధుసూదనాచారి. రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తోన్న సిబిఐతో రేవంత్ ఎలా విచారణకు ఆదేశించారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతిష్ట మసక బార్చడానికే కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. యూరియా రైతుల సమస్యలపై అసెంబ్లీ శాసన మండలిలో చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందన్నారు మధుసూదనాచారి. సిబిఐ విచారణ జరిపించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. దాన్ని చీకటి రోజుగా అభివర్ణిస్తూ ఉన్నాం. ఎంత దుర్బుద్ధితో, ఎంత కక్ష సాధింపుగా ఉండడానికి చట్టసభలు జరిగినటువంటి తీరే నిదర్శనం. వాళ్లకు సాంకేతికంగా అవసరమైనటువంటి బిల్లులకు పరిమితమై ఇవాళ తెలంగాణలో అనేక సమస్యలు ఏ ఒక్క అంశం కూడా చర్చించబడలేదు. నేను శాసనసభ స్పీకర్గా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని. బహుశా ఇంత నిస్సిగ్గుగా సభను జరపడానికి, ప్రజా సమస్యలు చర్చించడానికి భయపడి పలాయనం చిత్తగించినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో కానీ ఈ ప్రభుత్వం ఎటువంటి దురహంకారపూరిత వైఖరితో కొనసాగుతున్నది అనడానికి నిదర్శనం. మోడీ సమర్థించేటువంటి సిబిఐ చేత ఈయన ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నాడు? వీళ్ళంతా లోపాయికారి. రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలు ఉన్నాడో, ఏ పార్టీకి అనుసరణలో నడుస్తూ ఉన్నాడో అనడానికి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ నిదర్శనం.